ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి యేసుని చరించి మరలా ప్రార్థన చేసి అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. అండ్ నేను స్టేటస్ పెట్టిన చూడగా అవునండి, నేను కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ అయితే దేవుని కృపను పూర్తి రాశానండి. ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరి ఈ మాటలు, ఇదిగో నా దూతను నీ ముందుగా పంపుచున్నాను, అతని మార్గం సిద్ధపరచును అనే మాటలు ఇంకా చాలా చోట్ల పాత నిబంధనలు కూడా రాయబడి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాశారు చూడండి. అక్కడ ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుట నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయము నాకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పేసి ఇక్కడ మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడి ఉందన్నమాట. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయడి అని చెప్పేసి కూడా ఇక్కడ మరి రాయబడి ఉందన్నమాట. ఇంకా నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను నడిపించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. దేవుడు ఇవన్నీ కూడా మరి ఆనాడే రాయించారండి. ఆయన దేవుడు వస్తానన్నమాడు రాక తప్పడనమాట. రెండో రాకడ సమీపంగా ఉంది, అందరూ మారుమనసు పొందమని అంటున్నారు అన్నాడు. మరి కొత్త నిబంధనలో యోహాను గారు ప్రకటించారనమాట. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచును, ఆయన త్రోవలు సరళం చేయడం అని మరి అరణ్యములకు ఏకవచ్చిన ఒక శబ్దం వినపడుతుంది కదా అని ప్రవక్తమైన యెషయా చేత మరి రాయబడినట్లు బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి మరి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించచ్చు మరి వచ్చారన్నమాట. అందరూ కూడా అప్పుడు దేశస్తులందరూ కూడా యెరూషలేము వారందరూ కూడా మరి బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు మరి యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండేరన్నమాట. అలాగే మరి యోహాను వంటి రోమముల వస్త్రములను మన చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు అనమాట. అడవి తేనెను మిడతలను తినేవాడనమాట. ఇంకా అతడు మరి ఏమని బోధించాడు, నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు మరి పాత్రలను కాను అని చెప్పేసి, నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇస్తాను కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇచ్చున్నారని చెప్పి ప్రకటించాడనమాట ఆయన. అలాగే మనం కూడా అందరం కూడా మరి పాపాలన్నీ ఒప్పుకొని, ఎనాడైతే పాపాలన్నీ ఒప్పుకొని మరి రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకుంటామో అప్పుడు మరి దేవుని బిడ్డలు అవుతామని చెప్పేసి ఇక్కడ రాస్తున్నారు. అందుకని మరి దేవుడు ఇక్కడ ఇలా రాశానమాట. నాకు ముందుగా నా దూతను పంపిస్తున్నాను, అప్పుడు మీ మార్గం సరళం చేస్తాను అని చెప్పేసి, సరళం అయిపోతాయి అని చెప్పేసి, ఇప్పుడు నేను మీ మార్గాలను సిద్ధపరుస్తాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుడు నేను కాపాడి చేరవలసిన దానికి చేరుస్తానని ఇప్పుడు కూడా నీ మార్గాలన్నిటిలో కాపాడుతానని, మరి ప్రయాణాల్లోనూ మరి నీకు తోడుగా ఉంటానని, నీకు ముందుగా దూత పంపిస్తానని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ వాగ్దానం అందరి చేతుల్లో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతగా స్వతంత్రంగా ఘనమైన నామానికి ఎలా స్తుతిస్తున్నారండి. మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి, మా సరిహద్దులను విశాలపరచుందండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి, మా కీడు రాకుండా దానిని తప్పించుందండి. మీతో రాన్ని మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడిన చూపమని ఎదురును భాగ్యం దయచేయమని మా ప్రభు పీరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తామండి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.